హాయ్! వెల్కమ్ టు సినిమా పుస్తకం. 'తాలై కూతల్' అనే ఒక బ్యూటిఫుల్ తమిళ్ ఫిల్మ్ చూశాను. నిజానికి బ్యూటిఫుల్ అనే మాట హోల్ హార్టెడ్‌గా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే సినిమా అయిపోయేసరికి తీవ్రమైన వేదనను మిగులుస్తుంది ఈ 'తాలై కూతల్'. 'తాలై కూతల్' అనేది రూరల్ తమిళనాడులో కొన్ని ప్రాంతాలలో జరిగే ఒక ఇల్లీగల్ ప్రాక్టీస్. దానర్థం ఏంటంటే బాగా వయసైపోయిన ముసలి వాళ్ళని తమ సొంత బంధువులే చంపేసుకోవడం. అందుకు పేదరికం కారణం కావచ్చు. ఆ వృద్ధుల శారీరక పరిస్థితి కారణం కావచ్చు. నడవలేక, కదల్లేక మంచానికే పరిమితమైపోయి లేదా కోమా స్టేజ్‌లో ఉన్న వృద్ధుల్ని మెర్సీ కిల్లింగ్ మరణ భిక్ష పేరిట చంపేసుకోవడాన్ని తలై కూతల్ అంటారు. ఈ ప్రాసెస్‌లో ముసలివాళ్ళని సూర్యోదయం కంటే ముందే నిద్రలేపి, తీవ్రమైన చలిలో కూర్చోబెట్టి నెత్తిన చల్లటి నీళ్లు భళ్ళున పోసేస్తారు. కొబ్బరి బోండాలు తాగిస్తారు. కొబ్బరి బోండాలు తాగించడం అంటే మనలో ఒకటో, రెండో తాగడం కాదు. పదుల సంఖ్యలో తాగిస్తారనమాట. అందువల్ల కిడ్నీలు ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. అలా తాగించిన తర్వాత నేల మీద తడి బట్టలతో పడుకోబెడతారు. ఇలా చేసిన ఒక 2, 3 రోజులకి న్యూమోనియా వచ్చి గానీ, ఇతర ఊపిరితిత్తుల సమస్యలు గానీ వచ్చి ఆ ముసలివాళ్ళు చనిపోవడం జరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది తలైకూతల్. ఇలా చేయడం అనేది ఇండియాలో చట్ట ప్రకారం నేరం. ఇది ముమ్మాటికి హత్య. ఇలా చేసిన వారిని హంతకులుగా పరిగణించి జైల్లో పెడతారు. తమిళ్‌లో ఇదివరకు 'కేడి' అంటే 'కరుప్పుదురై' అని ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ వచ్చింది. అందులో కూడా ముసలివాడు అతని మీద తలైకూతలు చేయబోతున్నారన్న సంగతిని తెలుసుకొని ఇల్లు వదిలేసి పారిపోతాడు. ఆ తర్వాత అతని లైఫ్ ఏ విధమైన ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తిరిగింది అనేది మిగతా కథ. బట్ దట్ వాస్ మోర్ ఆఫ్ ఎ ఫన్. సినిమా చాలా బావుంటుంది. బట్ అది తలైకూతలు అనే వ్యవహారాన్ని సీరియస్‌గా డీల్ చేయదు. నౌ కమింగ్ టు దిస్ 'తలైకూతల్' ఫిల్మ్, ఇది చాలా సీరియస్ ఫిల్మ్ అండ్ మోస్ట్ డిప్రెసింగ్ ఫిల్మ్. ఇందులో సముద్రఖని గారు పళని అనే ఒక దిగువ మధ్య తరగతి వ్యక్తి పాత్ర పోషించారు. ఈ పళని తండ్రి ముత్తు అనే ఆయన డెత్ బెడ్ మీద ఉంటారన్నమాట. ఈ ముత్తుకి చేయరాని సేవలన్నీ చేస్తూ వాచ్‌మెన్‌గా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాడు పళని. అయితే పళని భార్య మాత్రం ఇంట్లో ఈ ముసలాయన వల్ల చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటుంది. ఆవిడ తరపు బంధువులు, పళని చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి ముత్తుకి తలైకూతలు నిర్వహించడమే సరైన పని అని పళనిని వేపుకు తింటూ ఉంటారు. అందుకు పళని ఎంత మాత్రం ఒప్పుకోడు. ఏనాటికైనా ముత్తు లేచి తిరిగి మామూలు మనిషిలా ఉంటాడని పళని బలంగా నమ్ముతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఈ సినిమాలో మాటలు చాలా బలంగా ఉంటాయి. పళనికి చిన్నప్పుడు ముత్తు ఒక మాట చెప్తాడు. "ఈ భూమి మీద ఏ ప్రాణాన్ని తీసే హక్కు మనకి లేదు. ప్రాణం ఎలా అయితే వచ్చిందో అలానే స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలి" అని. అండ్ ఇంకా బ్యూటిఫుల్ కన్వర్జేషన్స్, సంభాషణలు చాలా ఉంటాయి. క్లైమాక్స్‌కొచ్చేసరికి ఈ మాటలు గనుక మనకు గుర్తున్నట్లయితే ఖచ్చితంగా వేదనకు గురవుతాం. ఈ సినిమా అంతా నియో నాయిర్ స్టైల్‌లోనే ఉంటుంది. సర్‌రియలిస్టిక్‌గా ఉంటుంది. ముత్తు శరీరం పనిచేయదు గానీ, అతని మనసు మాత్రం సినిమా అంతా పనిచేస్తూనే ఉంటుంది. అతను గతకాలపు ప్రేయసిని తలుచుకుంటూ ఉంటాడు. అతనికొక అందమైన ప్రేమ కథ ఉంటుంది. దాన్ని రీకాల్ చేసుకుంటూ ఉంటాడు. యంగ్ ముత్తుగా కదీర్ నటించాడు. బ్రిలియంట్ పెర్ఫార్మన్స్. ఒకవైపు ఈ ముసలి ముత్తు కథ సాగుతూనే, ఇంకోవైపు యవ్వనంలో ఉన్న ముత్తు ప్రేమ కథ సాగుతూ ఉంటుంది. ఆ రెంటిని బ్లెండ్ చేసిన విధానం రైటింగ్‌లో చాలా అద్భుతంగా రాశారు. అండ్ ఆ 2 టైమ్ లైన్స్ మధ్య వచ్చే ట్రాన్సిషన్ షాట్స్ బ్రిలియంట్ ఉంటాయి అండ్ క్రేజీగా ఉంటాయి. కొత్తగా ఉంటాయన్నమాట. సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ డిజైనింగ్ చాలా బాగున్నాయి. పళని స్నేహితుడి పాత్ర వెంబ అని, అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ పర్సనల్ ఫేవరెట్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈ పాత్ర చాలా లోతుగా ఉంటుంది. వెంబ కుంటివాడు. ఆయన సినిమా మొదట్లో ఒక మాట అంటాడు. మనుషులకు కూడా రెక్కలుంటే ఎంత బాగున్నా కదా అని. మొదటిసారి వింటున్నప్పుడు ఇది చాలా సాధారణమైన మాటలా మనకు అనిపించినప్పటికీ, సినిమా చివరికెళ్ళేసరికి ఈ వెంబ పాత్ర ఊహించని మలుపు తీసుకుంటుంది. అందులో అర్థం చేసుకోగలిగే వాళ్ళకి అర్థమైనంత తత్వం దొరుకుతుంది. ఉన్నవి తక్కువ పాత్రలైనా కూడా ఉన్న వాళ్ళందరూ చాలా బాగా నటించారు. ముఖ్యంగా సముద్రఖని గారు పళని పాత్రలో క్లైమాక్స్‌లో కంటతడి పెట్టించారు. అక్కడొచ్చే సన్నివేశాలు గానీ, ఆయన పెర్ఫార్మన్స్ గానీ రియల్లీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మీ సెన్సిబిలిటీస్‌ని బట్టి ఆ క్లైమాక్స్ మిమ్మల్ని హాంట్ చేయొచ్చు కూడా. మనలో నిద్రావస్థలో ఉన్న ఎన్నో ప్రశ్నల్ని తట్టి లేవదీస్తుంది తలైకూతల్. కొన్ని సందేహాలను మాత్రం ఓపెన్‌గానే వదిలేశారు. మేబీ అలా వదిలేయడమే ఈ కథకు అందాన్ని తీసుకొచ్చిందేమోనని నేను అనుకుంటున్నాను. తప్పకుండా చూడాల్సిన సోషల్లీ రిలవెంట్ ఫిల్మ్ ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అవైలబుల్‌గా ఉంది. మీరు కూడా చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను. మున్ముందు నన్ను బాగా కదిలించిన సినిమాల గురించి, పుస్తకాల గురించి చర్చిస్తూ ఉంటాను. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే.